ఒడిశాలో హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వ హాస్టల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీజేడీ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేడీ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం కాకాబంద ఆశ్రమ పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో ఓ విద్యార్థిని చనిపోయింది. మరో 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంతో బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 రోజుల క్రితం మయూర్భంజ్ జిల్లా రాస్ గోవిందపూర్లో ఉన్న కాకాబంద ఆశ్రమ పాఠశాలలోని హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని రూపాళి బెహ్రా చనిపోయింది. దీంతో ఇవాళ కాంగ్రెస్ బీజేడీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటికే వార్డెన్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. सफल करो और सफल करो।